Information is wealth. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ మోర్ నో మోర్. సో ఈ వీడియోలో మీ అందరికి ఒక ఇంట్రెస్టింగ్ వెబ్సైట్కి వచ్చాను. ఆ వెబ్సైట్ ఏంటంటే ఇది కంప్లీట్లీ ఇంటర్నేషనల్ వైడ్ వెబ్సైట్ అనమాట. సో ఇంటర్నేషనల్లో ఉన్న చాలా యూనివర్సిటీస్ గురించి అండ్ ఫ్రీగా వాళ్ళు ఏదైతే అవైలబుల్ అవుతున్నాయో అండ్ డిఫరెంట్ ఉన్న యూనివర్సిటీస్ ఫ్రీ కోర్సెస్ అన్నీ మనకి దీనిలో అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఇంటర్నేషనల్ అని ఎందుకు అంటున్నారంటే దీంట్లో వచ్చేసరికి మనకి చాలా ఉన్నాయి. లైక్ హార్వర్డ్ యూనివర్సిటీ కానీ, లేదంటే మిట్ యూనివర్సిటీస్ కానీ, లేదంటే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ గురించి కానీ, లేదంటే అలా యూనివర్సిటీస్ కానీ, అలాంటి ఇంటర్నేషనల్గా ఉన్న మనకి ఏదైతే యూనివర్సిటీస్ ఉన్నాయో ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్, సో వాటిలోంచి మనకి ఏదైతే కోర్సెస్ ఫ్రీగా అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ మనకి దీంట్లో అవైలబుల్గా ఉంటాయి అన్నమాట సింగిల్ వెబ్సైట్లో. సో ఇదైతే మనకి గోల్డ్ మైన్ అని చెప్పుకోవచ్చు. సో చాలా అయితే ఉన్నాయి. సో ఇంకా లేట్ చేయడం వీడియో స్టార్ట్ చేద్దాం. సో మీరు కనుక ఫస్ట్ టైం వచ్చినట్టు కనుక డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్ అండ్ వీడియో వచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఒపీనియన్ అట్టు కింద కామెంట్ చేయండి, ఓకేనా. సో వెబ్సైట్ వచ్చేసరికి ఏంటంటే మనకి డిజిటల్ డిఫెండ్. సో వెబ్సైట్ వచ్చేసరికి డిజిటల్ డిఫెండ్ అనమాట. సో మీకు ఇక్కడ చూడొచ్చు వెబ్సైట్ అయితే సింపుల్ ఇంటర్ఫేస్ ఉంది. మనకి వెబ్సైట్ ఇక్కడ ఉంది కదా, మనకి వెబ్సైట్ లింక్ వచ్చేసరికి మీకు డిస్క్రిప్షన్ అనేది ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, సో వెబ్సైట్ చూస్తున్నారు కదా, చాలా సింపుల్ వెబ్సైట్ అనమాట. ఇక్కడ మనకి ఈ కోర్సెస్ అనేవి మనకి అవైలబుల్గా ఏమేమి ఉన్నాయని మొత్తం మీకు చూపిస్తాను, ఓకేనా. 1 by 1 అసలు ఆప్షన్స్ ఏమున్నాయి, కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి, ఎలా లాగిన్ అవ్వాలి ఏంటి అనేది. సో ఇంకొకసారి మనం కిందకి వెళ్దాము. ఇక్కడ చూస్తున్నారు కదా ఆల్రెడీ వరల్డ్ బెస్ట్ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్స్ అనమాట. సో 4 million లెసన్స్ అంట, 96,000 ప్లస్ ప్రోగ్రామ్స్ అంట. సో ఇన్ఫర్మేషన్ చాలా ఉంది, ఒకసారి మనం చూసేద్దాం. ఇక్కడ చూసారు కదా ఫ్రీ కోర్సెస్ ఎన్ని ఉన్నాయి ఏంటి, అండ్ ఫ్రీ సర్టిఫికేషన్స్ కానీ, అండ్ ఎవల్యూషన్ ప్రోగ్రామ్స్ కానీ, ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్స్ కానీ, లేదంటే కనుక డిజిటల్ ఫండ్ ఫ్రీ సర్టిఫికేషన్ కానీ, లేదంటే 8,000 ప్లస్ యూనివర్సిటీ కోర్సెస్ అంట. ఇదైతే చాలా ఉన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూస్తున్నారు కదా. మిట్ అండ్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అండ్ హార్వర్డ్ యూనివర్సిటీ గురించి కానీ, అండ్ ఎల్ఐ యూనివర్సిటీ గురించి కానీ, కాంబియో యూనివర్సిటీ గురించి కానీ, యూసీ గురించి కానీ, అలా చాలా ఉన్నాయి చూడండి. యూనివర్సిటీస్ కూడా చాలా ఉన్నాయి. అండ్ నాట్ ఓన్లీ దాట్, ఇంకా ఇక్కడ ఉన్నాయి చాలా ఉన్నాయి. ఇంకా పాపులర్ కోర్స్ కలెక్షన్స్ అన్నమాట. సో మీరు ఏ కోర్స్ నేర్చుకుందాం అనుకుంటున్నారు, ఆర్టిఫిషియల్, లేదంటే డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్, లేదంటే మార్కెటింగ్, సీఫుడ్స్, అలా చాలా ఉన్నాయి చూడండి. నాట్ ఓన్లీ దాట్, మనకి ఇక్కడ సైబర్ సెక్యూరిటీ కానీ, ఆల్ కోర్సెస్ ఇంకా చాలా ఉన్నాయి. ఒకటే కాదు, జస్ట్ కొన్ని హైలైట్ చేశారన్నమాట, ఓకేనా. అండ్ ఈ వచ్చేసరికి చూడండి మనకి ఎవరైతే మనకి ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారో ఏంటి, అండ్ ఎవరైతే మనకి లెక్చర్స్ చెప్తున్నారో ఏంటి అని చెప్పి వాళ్ళ గురించి అయితే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు. అండ్ చూడండి ఇక్కడ గెట్ సర్టిఫికేషన్ ఫర్ ఫ్రీ, నిజంగా ఇది కంప్లీట్లీ ఫ్రీ అనమాట. సో కాకపోతే ఏంటంటే వెబ్సైట్ అనేది మీకు డిఫరెంట్గా తీసుకెళ్తూ ఉంటుంది. సో డిఫరెంట్ వెబ్సైట్లో మనకు తీసుకెళ్తుంది అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా అబౌట్ అస్ అంటే వాళ్ళ గురించి, అండ్ బ్లాగ్స్, అండ్ ఫ్రీ సర్టిఫికేషన్ గురించి, అండ్ రివ్యూ కూడా అన్నమాట, ఓకేనా. మీరు కావాలంటే చెక్ చేయొచ్చు, ఓకేనా. ఇంకా మనం ఒకసారి అయితే టాప్కి వెళ్ళిపోదాం, ఓకేనా. ఇక్కడ వచ్చేసరికి ఇనీషియల్గా స్టార్టింగ్ ఇంటర్ఫేస్ సింపుల్ ఇంటర్ఫేస్ ఇలాగే ఉందన్నమాట. ఇక్కడ చూడండి ఆల్ కోర్సెస్ అని ఉంది కదా, ఇక్కడ మీరు జస్ట్ అలా కర్సర్ పెడితే చాలా అన్నమాట. ఇక్కడ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి చూసారా. బిజినెస్ గురించి ఉంది, అండ్ ఫైనాన్స్ గురించి ఇవన్నీ ఉన్నాయి, అండ్ హెల్త్ గురించి ఇవన్నీ ఉన్నాయి, అండ్ టెక్నాలజీ గురించి ఇవన్నీ ఉన్నాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి యూనివర్సిటీ. సో ఇందాక మనం ఫస్ట్లో చెప్పాను కదా, సో యూనివర్సిటీస్ ఏమి ఉంటాయని చెప్పి. సో ఫ్రీ కోర్సెస్ ఈ యూనివర్సిటీ అయితే మనకి కొన్ని అవైలబుల్గా ఉన్నాయి, ఓకేనా. మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు, ఓకేనా. సో ఫ్రీ కోర్సెస్ హార్వర్డ్ అని, ఎంఐటి అని, స్టాన్ఫోర్డ్ అని, అలా చాలా ఉన్నాయి చూడండి. ఇవన్నీ ఫర్ సపోజ్ మీరు పర్టికులర్గా ఏదైనా యూనివర్సిటీ నుంచి నేర్చుకోవాలనుకుంటే మీరు ఇక్కడ క్లిక్ చేసుకుంటే దాంట్లో ఏవైతే మనకి అవైలబుల్గా ఉన్నాయని చూపిస్తాను అనమాట. అది కూడా అసలు మీకు చూపిస్తాను ఎలా చేయాలి ఏంటి అని. అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్స్ మళ్ళీ ఏ యూనివర్సిటీ నుంచి కూడా ఇక్కడ పెట్టారు చూడండి. అంటే ఈ యూనివర్సిటీ సో ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్స్ అని ఇచ్చారు. దాంట్లో మీరు వెళ్తే దాంట్లో మనకి లిస్ట్ అనేది కనిపిస్తుంది అనమాట, ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పి, ఓకేనా. అండ్ ఫ్రీ కోర్సెస్ ఇంకా అవైలబుల్గా ఏమున్నాయి. సో ఫ్రీ అండ్ దగ్గరగా 45,000 ప్లస్ అనే ఫ్రీ కోర్స్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఫ్రీ కోర్సెస్ ఫ్రమ్ యూనివర్సిటీస్, ఫ్రీ ఫైనాన్స్ కోర్సెస్ అంట. సో ఫ్రీ వెబ్ డెవలప్మెంట్ కోర్సెస్, అలా చాలా ఉన్నాయి చూడండి. సర్టిఫికేషన్ కావాలంటే అది, లేదంటే కోడింగ్ కోర్సెస్, లేదంటే ఎక్సెల్ కోర్సెస్, లేదంటే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ చాలా ఉంది దీంట్లో అయితే. సో కంప్లీట్లీ ఫ్రీ అని చెప్పుకోవచ్చు, ఓకేనా. సో ఇన్ కేస్ మీరు ఏదన్నా
కోర్స్ని ఎత్తుకుంటున్నారంటే కనుక సో మీ ఇక్కడైతే మీరు సెర్చ్ చేయవచ్చు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు ఏదైనా పర్టికులర్ కోర్స్ నేర్చుకోవడం అది ఉందో లేదా చెక్ చేసుకోవడానికి డైరెక్ట్గా అన్నీ ఎత్తుకోవాల్సిన పని లేదనమాట. డైరెక్ట్ ఇక్కడ మనకి సెర్చ్ బార్లో అయితే మీరు టైప్ చేసుకుని సెర్చ్ చేసుకుంటే చాలన్నమాట, మొత్తం ఫైనల్ అయిపోతుంది. ఓకేనా. సో మనం ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్కి వెళ్తున్నాం. ఫస్ట్ ఆప్షన్ చూస్తున్నారు కదా, ఆల్ కోర్సెస్ అని. సో ఆల్ కోర్సెస్లో ఫర్ సపోజ్ మీరు ఎప్పుడైనా బిజినెస్ గురించి ఏదైనా చేద్దాం అనుకున్నారు, ఫర్ సపోజ్ లేదంటే డిజిటల్ మార్కెటింగ్, బిజినెస్ అనలిస్ట్. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది నేను ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత అది ఏంటంటే మనకి ఈ టైప్ అనేది మనకు ఓపెన్ అవుద్ది. సో 9+ అనేవి ఉన్నాయి, ఒకసారి మనం కిందకి వెళ్ళి చూద్దాం. సో దాని గురించి ఇంట్రడక్షన్ అనమాట. సో బెస్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ మీరు ఇక్కడ ఓవరాల్గా మనకి ఇక్కడ 11 అయితే అవైలబుల్గా ఉన్నాయి అనమాట. సో ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి మాత్రమే మనకి 11 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉండండి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీస్ కూడా కొన్ని అయితే మనకి ఇచ్చారన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మీరు ఏది కావాలంటే అక్కడ నేర్చుకోవచ్చు. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అని చెప్పి నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఇది ఓపెన్ అయింది కదా. సో లండన్ బిజినెస్ గురించి అయితే ఇదైతే మనకి ప్రొవైడ్ చేశారు. ఓకేనా. సో కొంచెం కిందికి వెళ్తే హైలైట్స్ తర్వాత ఇక్కడ చూడండి మనకి చూడండి హైలైట్స్ మనకి ఇప్పుడు మన కోర్స్ మాడ్యులేషన్ ఎలా ఉంటుంది, కోర్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఏంటి అండి, ఎన్ని అవర్స్ ఉంటుంది ఏంటి అంటే మనకి ఇక్కడ డిస్క్రిప్షన్ ఇచ్చారు చూడండి. అండ్ నాట్ ఓన్లీ దట్ ఇక్కడ చూడండి డ్యూరేషన్ వచ్చేసరికి 8 వీక్స్ అనమాట. సో రేట్ 4.6 ఉంది, 5/5. సో మీరు ఇక్కడ సైన్ అప్ అని క్లిక్ చేస్తే చాలు అనమాట. సో అదేంటంటే మీకు కొత్త వెబ్సైట్లో కానీ తీసుకెళ్తుంది. సో దట్ మీరు అక్కడ చూడొచ్చు. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ కొత్త సైడ్ తీసుకెళ్ళింది. సో ఇక్కడ నుంచి మనం కోర్స్ అనేది నేర్చుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇచ్చారు చూడండి 8 వీక్స్ ఇంక్లూడ్స్ ఎక్స్క్లూడింగ్ ఓరియంటేషన్స్ అని ఉన్నాయి కదా. సో ఇది అనమాట 7 to 9 అవర్స్ పర్ వీక్ అంట, వీక్లీ మాడ్యూల్స్ అంట. సో ఇక్కడ చూడండి ఇంకా స్ట్రక్చర్ ఇచ్చారు చూడండి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. సో కోర్స్ కరికులం కూడా ఇచ్చారు మనకి, ఒక్కొక్క మాడ్యూల్లో ఏమేమి ఉంటాయి, మాడ్యూల్ 1 మాడ్యూల్ 2 అలా మనకి 8 మాడ్యూల్స్ దాకా ఉన్నాయి అనమాట. ఓకేనా. సో ఇది అనమాట సింపుల్. అయితే మీరు కనుక ఫర్ గెట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ జస్ట్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఈమెయిల్ అడ్రస్ మీరు ప్రొసీడ్ చేస్తే సరిపోద్ది అనమాట. జస్ట్ మీకు కోర్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు డైరెక్ట్గా. ఓకేనా. సో మీరు ఇప్పుడు జస్ట్ మనం అక్కడ ఎంటర్ చేసి వదిలిపెడితే చాలు. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అంటే కనుక మనం ఇక్కడ వచ్చేస్తుండే, మీరు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇక్కడ మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. ఓకేనా. ఇది అన్నమాట దీని స్ట్రక్చర్ అయితే కనుక. ఓకే. అండ్ నాట్ ఓన్లీ దిస్, ఇప్పుడైతే కనుక మీరు ట్రై చేసి కోర్స్ నేర్చుకోవాలంటే కనుక ఇదైతే బెస్ట్ వెబ్సైట్ అనమాట. సో ఇది నేను క్లోజ్ చేస్తున్నాను. ఓకేనా. అంతే, మన ముందు ప్రీవియస్ వెబ్సైట్ ఏదైతే ఉందో దాని దగ్గరికి వెళ్తున్నాను. ఓకేనా. సో ఇక్కడ టాప్ వచ్చేసాను. సో ఇందాక మనం ఎక్కడ చెక్ చేసాం ఆల్రెడీ ఇప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది తీసుకున్నాం. సో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అని తీసుకున్నాం. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఫైనాన్స్లో కూడా చూపిస్తాను, ప్రాజెక్ట్ ఫైనాన్స్ అంట. సో ప్రాజెక్ట్ ఫైనాన్స్ ఉంది కదా, క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత దాంట్లో కొంచెం కిందకు వద్దాము. సో మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఏంటని మనకి కింద కనిపిస్తుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి మనకి మొత్తం 7 ఆప్షన్స్ ఉన్నాయి. సో దట్ మీకు ఏదైతే కావాలనుకున్నా అది నేర్చుకోవచ్చు. సో ఇది క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మనకి ఏదైతే మనకి అవైలబుల్గా ఉంది ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడండి, కొలంబియా యూనివర్సిటీ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో దానికి సంబంధించిన హైలైట్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. హైలైట్స్ అండ్ డ్యూరేషన్ 17 అవర్స్ ఉంది, ఓవరాల్గా 4.7/5 అనమాట. సో ఇక్కడ మీరు క్లిక్ చేసుకుంటే చాలు. సో అది వచ్చేసరికి ఏంటంటే డిఫరెంట్ వెబ్సైట్లు అనేది ఓపెన్ అవుతాయి. ఇక్కడ చూసారా మనకి ఇది వచ్చేసరికి ఏంటంటే డైరెక్ట్గా కోర్సెరాలోకి వచ్చి మనకి జాయిన్ అయిందనమాట. సో ఇక్కడ చూడండి ఎన్రోల్ ఫర్ ఫ్రీ, మీరు ఇప్పుడు ఫ్రీగా నేర్చుకోవచ్చు. సో 9 మాడ్యూల్స్ ఉన్నాయి, 4.8 రేటింగ్ ఉంది, అండ్ బిగినర్ లెవెల్ అంట, అండ్ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉన్నాయి మనకి, అండ్ 92% అంట. సో చాలా వరకు ఇదైతే ఇప్పుడు ఈ కోర్స్ అయితే మనకు కంప్లీట్లీ ఫ్రీ. ఓకేనా. సో మీరైతే చెక్ చేయొచ్చు. ఓకేనా. నాట్ ఓన్లీ దాట్, సో మీరు ఇక్కడ కిందనే కోర్సు జాయిన్ అవ్వచ్చు. ఐ థింక్ మీకు తెలిసి దీంట్లో ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి అని. ఓకేనా. జస్ట్ క్లిక్ ఎన్రోల్ ఫర్ ఫ్రీ అంటే సరిపోద్ది అనమాట. సో ముందుగా అయితే మీరు వెబ్సైట్ లాగిన్ అయితే చేసుకోవడం బెటర్. ఓకేనా. సో ఇప్పుడు నేను క్లోజ్ చేస్తున్నాను. అండ్ మిగతా కూడా ఒకసారి మన ఆప్షన్స్ కూడా చూసేద్దాం. ఓకేనా. సో ఇక్కడ ఆల్రెడీ మనం చూసాం కదా, ఫైనాన్స్లో చూసాం. ఇప్పుడు హెల్త్లో కూడా చూపిస్తాను. సో హెల్త్ కమ్యూనికేషన్, సో ఇది క్లిక్ చేశాను. దీంట్లో ఒకసారి మనం ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూద్దాం. సో ఇక్కడ కిందకు వస్తుంది చూడండి, ఇక్కడ మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడైతే మనకి 5 ఆప్షన్స్ ఉన్నాయి. సో దట్ మీరు ఒక ఆప్షన్ క్లిక్ చేయొచ్చు. సో డ్యూరేషన్ అది బాగానే ఉంది, అండ్ హార్డ్వర్డ్ యూనివర్సిటీ గురించి ఉంది, అండ్ జేమ్స్ అని ఒక యూనివర్సిటీ అయితే ఉంది, హార్డ్వర్డ్ కూడా ఉంది. సో హార్డ్వర్డ్ అనేది నేను ఇప్పుడు ఒకటి క్లిక్ చేస్తున్నాను. ఓకేనా. సో ఇది క్లిక్ చేసిన తర్వాత సో డిఫరెంట్ వెబ్సైట్లు అనేది యాస్టీస్గా పేజ్ నాట్ ఫౌండ్. సో ఇదైతే మనకి కోర్స్ అయితే అవైలబుల్గా లేదు. ఓకేనా.
అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాం. ఓకేనా. సో ఆల్రెడీ ఏంటంటే మనం 3 చూసాము. సో ఇది చూసాం అండ్ టెక్నాలజీ కూడా ఒకసారి చూసేద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూద్దాం. సో దీన్ని క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఒకసారి మనం కిందకి వెళ్దాం. సో ఇక్కడ చూసారు కదా ఎన్ని ఉన్నాయో. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ఉన్నాయి కోర్సెస్. ఇక్కడ చూడండి 17 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఏదన్నా ఒకటి ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుందాం. సో నేను సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇది ఒక యూనివర్సిటీ అనమాట. సో ఇక్కడ చూడండి హైలైట్స్ ఉన్నాయి అండ్ ఏదైతే మన డ్యూరేషన్ ఉంది ప్లస్ మళ్ళీ రేటింగ్ ఉంది. నువ్వు కావాలంటే ఇక్కడ సైన్ అప్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ మనం క్లిక్ చేసుకుంటే చాలు డైరెక్ట్గా మనకి సైన్ వెబ్సైట్ తీసుకెళ్ళిపోద్ది. సో ఈ వెబ్సైట్ వచ్చేసింది చూడండి. మీరు ఇప్పుడు అప్లై అవ్వంటే చాలు అనమాట. డైరెక్ట్గా కంప్లీట్లీ ఫ్రీ అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనం చూడవచ్చు ఆల్రెడీ క్లోజెస్ అంటే అప్లికేషన్ క్లోజింగ్ టైం ఏంటి అండ్ ఎన్ని వీక్స్ ఉంటుంది ఏంటి, ఆన్లైన్ సెషనా కాదా అని చెప్పి ఇక్కడ మనకి ఇది ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఓకేనా. సో ఇది అండ్ ఒకసారి నేను బ్యాక్ వస్తున్నాను. ఓకే, మనం అయితే కనుక ఈ వీటిల్లో ఈ ఆప్షన్స్ అన్నీ చూసేసామన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి అండి యూనివర్సిటీ కోర్సెస్. ఫర్ సపోజ్ మీరు ఇలా కాదు, నాకు పర్టికులర్ ఈ యూనివర్సిటీ గురించి ఈ యూనివర్సిటీలో మాత్రమే నాకు కావాలనుకుంటే కనుక సో ఇదైతే యూనివర్సిటీ కోర్సెస్ అనమాట. సో ఫర్ సపోజ్ నేను ఇప్పుడు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి కోర్స్ చేద్దాం అనుకున్నాను. సో దాంట్లో ఏమేమి కోర్సులు ఉన్నాయని ఫ్రీగా ఉంటాయంటే కనుక ఇది మీ ఇక్కడ క్లిక్ చేసుకుంటే క్లిక్ చేసిన తర్వాత దాంట్లో పర్టికులర్గా ఏ కోర్సెస్ ఉన్నాయో మనకు లిస్ట్ వస్తుంది అనమాట. సో ఇందాక ఏదైతే ఇచ్చామో ఇక్కడ స్టాన్ఫోర్డ్ నుంచి ఈ కోర్సెస్ అండ్ సర్టిఫికేషన్స్ మాత్రమే మనకి ఫ్రీగా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు దీని నుంచి మనం ఏదైనా ఒకటి ఓపెన్ చేసి చూపిద్దాము. సో దట్ యూ విల్ కమ్ టు నో అనమాట. సైకాలజీ ఆఫ్ అడిక్షన్ అండ్ రికవరీ. సో ఇదేదో సంథింగ్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది. సో ఇది చూసారా సేమ్ అదే ప్యాటర్న్ అనమాట. ప్యాటర్న్ అయితే సేమ్గానే ఉంది. సో హైలైట్స్ ఉంటాయి అంటే కోర్స్ డ్యూరేషన్ ఉంది. సో 6 వీక్స్ అని రేటింగ్ కూడా ఇచ్చారు. మీరు ఇక్కడ కావాలంటే సింపుల్ ఇక్కడ సైన్ ఇన్ క్లిక్ చేస్తే చాలు. సో దట్ అది వచ్చేసరికి మిమ్మల్ని కొత్త వెబ్సైట్ తీసుకెళ్ళిపోద్ది. సో వాళ్ళ వెబ్సైట్ అనమాట. సో గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అంటే మీకు కొత్త ఇన్ఫర్మేషన్ వస్తుంది. లేదంటే కనుక కింద మనకి ఇక్కడ చూస్తున్నారు కదా ప్రొసీజర్ సేమ్ అదే అనమాట. ఎంత డ్యూరేషన్ ఉంటుంది ఏంటి టైం గురించి అండ్ కోర్స్ గురించి అబౌట్ దాని గురించి సెంటర్ గురించి. ఓకేనా. సో ఇది అనమాట. అండ్ నాట్ ఓన్లీ దట్ మనం ఇక్కడ చూడొచ్చు దాని గురించి ఇన్ఫర్మేషను అంటే జస్ట్ ట్రైలర్ లాగా అనమాట. ఓకేనా. అండ్ కరిక్యులం గురించి అండ్ సో ఇది ఒకసారికి ఏంటంటే మనకి ఎవరైతే మనకి జనరేట్ చేశారో వాళ్ళే అనమాట. ఓకేనా. సో మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కనుక జస్ట్ మీ నేమ్ అండ్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చుకుంటే సరిపోద్ది. ఓకేనా. సో ఇది అనమాట. నేను ఇప్పుడు ఈ ట్యాబ్ అనేది క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకోటి మనం ఇప్పుడైతే మనం అయితే ఇప్పుడు యూనివర్సిటీ చూస్తాం సేమ్ అలాగే అన్నీ అలాగే ఉంటాయి అనమాట. మీరు ఏదైనా యూనివర్సిటీ కావాలంటే సెలెక్ట్ చేసుకోవడం డైరెక్ట్గా మనకి దాంట్లో ప్రోగ్రామ్. నెక్స్ట్ ఏంటంటే ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్స్. సో ఇది వచ్చేసరికి ఏంటంటే ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్స్ అనేది డిఫరెంట్ అనమాట. సో వాటిలో కూడా సేమ్ ఇదే టైప్. సో కాకపోతే ఏంటంటే ఇవి వచ్చేసరికి మనకి కొన్ని యూనివర్సిటీస్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. సో మీరు ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్స్. సో ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్స్ అని నేను ఒకటి సెలెక్ట్ చేసుకున్న ఆక్స్ఫర్డ్ వాటిది. సో ఆక్స్ఫర్డ్ దాంట్లో ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్స్ ఏమేమి ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటంటే ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్స్ అనమాట. సో మీరు ఏ కేటగిరీలో కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో లీడర్షిప్ లేదంటే స్ట్రాటజీ ఫైనాన్సా లేదంటే మార్కెటింగ్ ఎంటర్ప్రెన్యూర్షిప్. సో ఎంటర్ప్రెన్యూర్షిప్ అనే మనం ఫర్ సపోజ్ ఇది క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు నేను క్లిక్ చేసిన తర్వాత యాజ్ యూజువల్ ఇదివరకు చూపించినట్టుగానే మనకి వేరే వెబ్సైట్ అనేది వచ్చేసింది అనమాట. సో గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అంటే ఇన్ఫర్మేషన్ వస్తుంది. లేదంటే కనుక ఇక్కడ ఈ స్టెప్స్ ఫాలో అయ్యి మీరు చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎలా తీసుకోవాలి ఏంటి అని చెప్పి మన ఇక్కడ షార్ట్ వీడియో కూడా ఒకటి ఉంటుంది అనమాట. సో వాటిలో ఏమేమి ఉంటాయి ఏంటి అని చెప్పి ఈ ప్రోగ్రామ్స్ అండ్ మాడ్యూల్స్ కూడా మనకి ఇచ్చారు చూడండి. ఈ 8 మాడ్యూల్స్ ఉన్నాయి మొత్తం అన్ని. ఓకేనా. సో ప్రోగ్రామ్ డైరెక్ట్ అయితే ఈయన అనమాట. ఓకేనా. అండ్ గెస్ట్ ఎక్స్పర్ట్స్ కూడా ఇంకా చాలామంది ఉన్నారు చూడండి. చాలామంది గెస్ట్ ఎక్స్పర్ట్స్. ఓకే. సో ఇది అనమాట. ఈ ఆప్షన్ కూడా మనం క్లియర్ చేసేసుకున్నాం. నెక్స్ట్ వచ్చి మనం ఎగ్జిక్యూటివ్ ఆప్షన్లో ఉన్నాం కదా. సో ఎగ్జిక్యూటివ్ ఆప్షన్లో కూడా సేమ్ ఇదే. మనం ఇప్పుడు ఏంటంటే ఆక్స్ఫర్డ్ చూసాము. సో మీరు ఏదైనా కావాలంటే వేరే కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, చూడొచ్చు. ఓకేనా. ఇది ఎగ్జాంపుల్ కూడా అయిపోయింది. సో ఫ్రీ కోర్సెస్ ఇవి వచ్చేసరికి ఏంటంటే మనకి ఇన్ కేస్ వాటిల్లో కవర్ అయిన ఏమన్నా ఎక్స్ట్రా ఉన్నా లేదంటే కనుక ఓవరాల్గా ఉన్న కోర్సెస్ లిస్ట్ అన్నీ
మన ఇక్కడ ఇచ్చారన్నమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు దీంట్లో ఏదైనా ఒక ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుందాం. సో ఏం సెలెక్ట్ చేసుకుందాం, ఎక్సెల్ కోర్స్ అంట, లేదంటే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ చూద్దాం. సో వీటిలో సెలెక్ట్ చేసి చూపిస్తాను. సేమ్ అదే అనమాట, ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ అని ఉంది కదా. సో అది క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత 22+ అనేవి ఉన్నాయని చూపిస్తున్నారు. అవి ఎంతవరకు చూద్దాం. ఇక్కడ చూసారు కదా 22+ డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ సర్టిఫికేషన్, ఆన్లైన్ సర్టిఫికేషన్ కూడా ఉంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు లిస్ట్ ఎన్ని ఉన్నాయో, 23 ఉన్నాయి మొత్తం అన్నీ. ఓకేనా. సో దీంట్లో ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేసుకుందాం. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. B2B మార్కెటింగ్ స్ట్రాటజీస్ అంట. కొలంబియా బిజినెస్ స్కూల్ నుంచి అయితే ఇదైతే మనకి వచ్చింది. ఇది వచ్చేసరికి హైలైట్స్. సో హైలైట్స్ ఇలా ఉన్నాయి. అండ్ డ్యూరేషన్ వచ్చేసి 6 weeks రేటింగ్ ఇచ్చారు. సింప్లీ మీరు ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే సరిపోద్ది అనమాట, అంతే. ఓవర్ కంప్లీట్గా అయిపోద్ది అనమాట. ఓకేనా. సో ఇదైతే కనుక చాలా బాగుంది. సో మీరైతే ట్రై చేయొచ్చు. అండ్ మీరు ఇక్కడ అది ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ మరి రిజిస్టర్ అవ్వాలి. ఓకేనా. డౌన్లోడ్ బ్రోచర్ అంటే బ్రోచర్ డౌన్లోడ్ అవుతుంది. సో దాన్ని బట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక చెక్ చేసుకోవచ్చు. సో నాకు తెలిసి మనమైతే అన్ని పాయింట్స్ వీటిలో నాకు తెలిసి కవర్ చేసాం. ఓకేనా. సో మనం ఇనీషియల్గా ఆల్ కోర్సెస్ చూసాము, అండ్ ఇవన్నీ చూసాము. యూనివర్సిటీస్ గురించి కూడా చూసాం ఉన్నాయి ఏంటి అని. ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్స్ కూడా మనం చూసాం. ఓకే. అండ్ ఫ్రీ కోర్స్ కూడా చూసాం అన్నమాట. సో వెబ్సైట్ అయితే చాలా సింపుల్గా ఉంది అండ్ చాలా యూస్ఫుల్గా కూడా ఉంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నాట్ ఓన్లీ దాట్, మనం ఇంకా డిస్క్రిప్షన్లో కింద చాలా లింక్స్ అయితే పెట్టాను. సో దట్ ఫిజికల్ లింక్ కావట్లేదు, లేదంటే ఫ్రీ ఎడ్యుకేషన్ సోర్సెస్ ఏం కావాలన్నా మీరు కింద కామెంట్ సెక్షన్లో చేసి దాన్ని బట్టి మీకు రిప్లై అనేది ఇస్తాను. ఓకే. థ్యాంక్ యూ. జై హింద్.